హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 500 పడకలతో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలియజేసింది. దీంతో పాటుగా 150 పడకలతో సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు కూడా కేంద్ర ప్రభుత్వము అంగీకరించినట్లుగా సమాచారం. ఇది ఒక మంచి పరిణామం కూడా. రాష్ట్ర విభజన జరిగినటువంటి సమయంలో ఈఎస్ఐ ఆసుపత్రి తెలంగాణకి వెళ్ళిపోయింది. ఇప్పుడు తెలంగాణలో అతిపెద్ద ఈఎస్ఐ ఆసుపత్రి హైదరాబాద్లో నిర్మాణం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్కి అదే తరహాలో పూర్తి స్థాయిలో ఒక 500 పడకలతో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిర్ణయం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈఎస్ఐ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఈ ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళిన తర్వాత జాతీయ వైద్య కమిషన్ నిబంధనల ప్రకారం వైద్య కళాశాల ఏర్పాటుకు 25 ఎకరాలు, అదేవిధంగా ఈఎస్ఐ నిబంధనల ప్రకారం 500 పడకల ఆసుపత్రి నిర్మాణానికి 10 ఎకరాలు దీనికి సంబంధించినటువంటి భూముల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమరావతిలో వాళ్ళకి ఇవ్వబోతుంది. అందుకు సంబంధించి మొత్తం కూడా ఇది ఈఎస్ఐకి సంబంధించినటువంటి ఈఎస్ఐ కార్పొరేషన్ని మనం దానికి అప్పగిస్తాము. ఆ కార్పొరేషన్ ద్వారానే ఈ ఆసుపత్రికి సంబంధించినటువంటి నిర్వహణ ఇవన్నీ జరుగుతాయి. లేదు అని అంటే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలనుకుంటే మాత్రం ఆ మొత్తం అయ్యేటువంటి ఖర్చులో 1/8 మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఈ ఈఎస్ఐ ఆసుపత్రి పెట్టాలి అని నిర్ణయించింది అని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇక్కడ అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులతో పాటుగా వివిధ అనేకమైనటువంటి పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. ఇవి ఐటీకి సంబంధించి కానీ లేకపోతే ఇతర పరిశ్రమలు, దాంట్లో పనిచేసే ఉద్యోగులు, వాళ్ళందరికీ కూడా ఈఎస్ఐకి సంబంధించినటువంటి సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు విజయవాడ, గుంటూరు నగరాల పరిధిలో 4 లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే చిన్న చిన్న ఉద్యోగులు, విద్యా సంస్థలు, వాటి ప్రభుత్వ సంస్థలు పనిచేసేటువంటి ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా 14,55,987 మంది ఉన్నారు. వీళ్ళలో 4 లక్షల మంది ఈ రాజధాని పరిధి కృష్ణా, గుంటూరు జిల్లాలో, ఉమ్మడి జిల్లాల్లో ఉంటారు. కాబట్టి ఈ విధంగా రాజధాని ప్రాంతంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఉంటే మంచిది అనేటువంటిది. అదేవిధంగా వైద్య కళాశాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రాజధాని ప్రాంతంలో. దీంతో పాటుగా కీలకమైనటువంటి కొన్ని నిర్ణయాల మీద కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వము ముందుకు వెళుతుంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో నిర్మించనున్న 30 పడకల ఆసుపత్రి కూడా ఇటీవల శంకుస్థాపన చేశారు. గుంటూరు, తిరుపతిలో శ్రీ సిటీలో 10 పడకల ఆసుపత్రుల మంజూరుకి సంబంధించి గత ప్రభుత్వంలోనే కేటాయింపులు ఉన్నప్పటికీ కూడా పనులు మొదలు కాలేదు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వము ఈఎస్ఐ కార్పొరేషన్కి భూమిని అప్పగించడం అయితే జరిగింది. పనులు ఇంకా మొదలు కాలే. దానికి సంబంధించినటువంటి పనులు మొదలుపెట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది. పెనుగొండ, కర్నూలు జిల్లాల్లో 30 పడకల చొప్పున ఆసుపత్రులకు మంజూరు చేశారు గతంలో. రాష్ట్ర ప్రభుత్వం అయితే భూమి అయితే కేటాయించింది. ఈఎస్ఐ నిబంధనల ప్రకారం ఉద్యోగులు లేరనేటువంటి కారణంతో పెనుగొండలో నిర్మాణాన్ని అయితే అప్పుడు వాయిదా వేశారు. ఇప్పుడు దీని మీద ప్రభుత్వం సంప్రదింపులు జరిపి కర్నూలులో భూమి కేటాయించి కార్పొరేషన్కి అప్పగించారు. అదేవిధంగా నెల్లూరు సంబంధించినటువంటి అక్కడ 100 పడకల ఆసుపత్రి, శ్రీకాకుళంలో 30 పడకల ఆసుపత్రి కోసం కూడా భూమిని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. ఆ కార్పొరేషన్కి ఈ భూమిని అందించబోతుంది. ఇవన్నీ ఈ రానున్నటువంటి ఈ 5 ఏళ్లలో ఇప్పుడు భూముల కేటాయింపు, అదేవిధంగా ఆసుపత్రుల నిర్మాణం, ఈఎస్ఐ ఆసుపత్రుల సేవలు కూడా ప్రారంభించేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇది అనేక మంది ఉద్యోగులు, కార్మికులకి వాళ్ళ వైద్య సేవలు పొందేదానికి కోసం ఉపయోగపడేటువంటి అంశం.